రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే బ్రేక్ పడుతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధంపై చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ చర్చల్లో తమ దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని షరతులు పెట్టారు. అయితే ఈ రెండు దేశాల మధ్య చర్చలకు ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లుగా ఉక్రెయిన్పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. రాకెట్లు, డ్రోన్లతో నిత్యం బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్లోని కీలక నగరాలను రష్యా సేనలు నేలమట్టం చేశాయి. ఈ యుద్ధం కారణంగా చాలా మంది నిరాశ్రయులుగా మారిపోగా లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. యుద్ధం కారణంగా రెండు దేశాలు సైన్యాన్ని కోల్పోయింది. అయినా కూడా ఎవరూ వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. యుద్ధానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందిస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం విషయంలో ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అయితే ఈ చర్చల్లో తమ దేశ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. రష్యా అధ్యక్షుడిగా 5వ బాధ్యతలు చేపట్టిన పుతిన్ తొలి విదేశీ పర్యటన కోసం చైనా వెళ్లారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన పుతిన్ తాము యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు ఎప్పుడూ నిరాకరించలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం విషయంలో తాము శాంతియుత మార్గాల్లో సమగ్ర సుస్థిర పరిష్కారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ చర్చల్లో రష్యాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ దేశ సమగ్రతను పునరుద్ధరించడం, రష్యా బలగాల ఉపసంహరణ, ఖైదీల విడుదల, ఘర్షణకు బాధ్యులెవరో తేల్చేందుకు ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఈ చర్చల్లో ఉండాలని ఎప్పటినుంచో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు తాము చర్చలకు సిద్ధమంటూనే పుతిన్ ఉక్రెయిన్పై దాడులకు ఉసిగొల్పుతున్నారు. ఆయన చైనాలో ఉండగానే రష్యా సైన్యం ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. కర్కివ్ ప్రాంతంలో రష్యా సేనలు దూకుడు పెంచడంతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను చేపట్టబోయే విదేశీ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. వాస్తవానికి జెలెన్స్కీ స్పెయిన్, పోర్చుగల్ సహా పలు దేశాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ వారం రోజులుగా రష్యా దాడులను పెంచడంతో జెలెన్స్కీ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రష్యా దాడులు తీవ్రతరం అవుతుండటంతో కర్కీవ్ నుంచి గత కొద్ది రోజుల్లో దాదాపు 8,000 మంది వలస వెళ్లిపోయారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూరుస్తూ వస్తోంది. అంతేకాక రష్యా చేస్తున్న వైమానిక దాడులను అడ్డుకునేందుకు గగనతల రక్షణ వ్యవస్థ కోసం సహకారం అందిస్తోంది. తాజాగా ఉక్రెయిన్కు అమెరికా $200 కోట్ల ఆయుధ ప్యాకేజీని అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటనీ బ్లింకన్ ప్రకటించారు. అయితే ఈ ప్యాకేజీలో దాదాపు $160 కోట్ల వరకు అమెరికా ఇప్పటికే కేటాయించిన $6,000 కోట్ల ప్యాకేజీ నుంచే రానున్నాయి. ఇప్పటికే $61 బిలియన్ సైనిక సహాయం అందించినా ఇంకా ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ కోరుతోంది. లేకపోతే యుద్ధంలో రష్యాను ఓడించడం తమకు కష్టమని చెబుతోంది. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరమైన కర్కివ్ను కాపాడుకోవాలంటే 2 పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను తక్షణమే అందించాలని జెలెన్స్కీ యాంటోనీని కోరారు. కర్కీవ్లో దూకుడుగా ఉన్న రష్యా ఇప్పటికే 100 నుంచి 125 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. 7 గ్రామాలు మాస్కో ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కర్కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవాలని రష్యా ప్రణాళికలు రచిస్తోంది. అయితే తాము తాజా ప్యాకేజీలో భాగంగా పంపించే ఆయుధాలు ప్రభావం చూపిస్తాయని, యుద్ధగతిని మారుస్తాయని బ్లింకెన్ తెలిపారు.